చందమామ కథ సక్తుప్రస్తుడు. పంచపాండవులలో మొదటివాడైన ధర్మరాజు అశ్వమేధ యాగం అనే గొప్ప యజ్ఞం ఒకటి చేశాడు. ఆ యజ్ఞం జరిగినన్నాళ్ళు ఆయన గొప్ప సంతర్పణలు చేయించాడు. ఎక్కడెక్కడా ఉన్న బ్రాహ్మణులు, ఋషులు, మునులు, సాధువులు, సన్యాసులు, భిక్షవులు వచ్చి పంచపక్ష పరమాన్నాలతో భోజనం చేసి వెళ్ళేవారు. ధర్మరాజు వాళ్ళందరికీ బంగారపు పాత్రలలో భోజనం పెట్టించి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ పాత్రలను కూడా వాళ్ళకి బహుమానం కింద పట్టుకుపోమ్మనేవాడు. ఆయన అన్నదానానికి, దాతృత్వానికి వచ్చిన వాళ్ళంతా అనేక విధాలు మెచ్చుకున్నారు. ఈ స్తోత్రాలు చెవినపడ్డ ధర్మరాజు సంతోషంతో ఉబ్బిపోయాడు. ఆ తర్వాత అతిథులలో ఒక్కొక్కడికి 2-3 బంగారపు గిన్నెలు ఇచ్చేయటం మొదలెట్టాడు. దగ్గర ఉండి యజ్ఞమంతా నడిపిస్తూ ఉన్న శ్రీకృష్ణుడికి ఏమిటి చెప్పమా, ధర్మరాజు ఇలా ఒళ్ళు తెలియకుండా ఖర్చు పెడుతున్నాడో అని అనిపించింది. ఏమిటి బావా, చాలా జోరుగా దానాలు ఇచ్చేస్తున్నావు అని అడిగాడు కూడాను. అప్పుడు ధర్మరాజు దర్జాగా, జోరుగాక మనకేమిటోయ్, వచ్చిన వాళ్ళు మనల్ని గురించి ఎలా చెప్పుకుంటున్నారో వినపట్టం లేదు. ధర్మరాజు వంటి అన్నదాత ఇది వరకు లేడు, ఇక ముందు పుట్టబోడు అనుకుంటున్నారు అన్నాడు. శ్రీకృష్ణుడు ఏదో చెప్పబోయాడు కానీ ధర్మరాజు వినిపించుకోలేదు. ఎందుకు వినిపించుకుంటాడు? మహా అన్నదాతనైపోయాను అనే అహంభావం అతన్ని కొమ్ముకుపోయింది. శ్రీకృష్ణుడు తన భక్తులన్నా, బంధువులన్నా, మిత్రులన్నా ఎక్కువ ప్రేమ చూపుతాడు. కానీ వాళ్లలో ఏమాత్రం గర్వం బయలుదేరినా ఆయన సహించడు. ఆ గర్వాన్ని భంగపరిస్తే గాని ఆయనకు నిద్రపట్టదు. మహా అన్నదాతను అనుకుంటున్న ధర్మరాజుకి గర్వభంగం చేయాలని ఆలోచించి అతన్ని భోజనశాలకు అవతల అతిథులు చేతులు కడుక్కునే చోటుకు తీసుకెళ్లాడు. కోట్ల కొలది అతిథులు భోజనం చేసి అక్కడ చేతులు కడుక్కుంటూ ఉండటం వల్ల ఆ నీరంతా ఒక నదిలా ప్రవహించడం మొదలైంది. ధర్మరాజు శ్రీకృష్ణుడితో, బావా చూసావా ఈ నదిని అని అన్నాడు. అందుకు కృష్ణుడు, నదికేం కానీ ఆ బురదలో అటూ ఇటూ దొర్లుతూ ఓ ముంగీస ఉంది చూసావా అని అన్నాడు. చూశాను, బురదలో నుంచి యువతలకు వచ్చి నిలబడి తన ఎడంవైపు చూసుకుంటోంది, అదిగో మళ్ళీ బురదలోకి వెళ్ళి దొర్లుతోంది చూడు అన్నాడు ధర్మరాజు. ఆ ముంగి మళ్ళీ బయటకు వచ్చేసింది, ఇది చూడు ధర్మరాజు, ఇందాకట్లాగే తన ఎడంవైపు చూసుకుంటోంది, ఎందుకు చెప్పమా, బురదలో దొర్లి వచ్చి అలా చూసుకుంటోంది అని కృష్ణుడిని అడిగాడు. కృష్ణుడు జవాబు చెప్పేలోగా ఆ ముంగి ధర్మరాజు ఎదురుకు వచ్చి మనిషికి మళ్ళీ మాట్లాడడం మొదలెట్టింది. మహారాజా విను, కొన్ని సంవత్సరాలకు పూర్వం ఇక్కడకు కొన్ని యోజనాల దూరంలో సక్తుప్రస్తుడనే పేద బ్రాహ్మణుడు ఒకడుండేవాడు. ఆయన పూరి గుడిసె పక్కన ఒక అతిథి చెయ్యి కడుక్కున్న చోట బురదలో దొర్లితే నా కుడి పక్క బంగారం అయింది. నా ఎడం పక్క కూడా బంగారం చేసుకోవాలన్న ఆశతో దొరలపోతే అక్కడ చాలినంత బురద లేక ఆ పక్క మామూలుగానే ఉండిపోయింది అన్నది ముంగి. ధర్మరాజు ఆశ్చర్యపోయాడు. బురదలో దొర్లితే ఒళ్ళు బంగారం అవుతుందా ఎక్కడన్నా అని అన్నాడు. మీకు సందేహంగా ఉంటే చూడండి మహారాజా అని అంటూ ఆ ముంగీస నీళ్ళల్లోకి వెళ్ళి తన ఒంటికి ఉన్న బురద కడిగేసుకొని వచ్చి ధర్మరాజుకి తన కుడివైపు చూపించింది. నిజమే, ఆ వైపంతా బంగారమే, ఇదెలా సాధ్యమైంది అని ఆశ్చర్యంగా అడిగాడు ధర్మరాజు. సక్తుప్రస్తుడు మహా అన్నదాత, అందువల్లనే ఆయన గుడిసె వద్ద అతిథి చేతులు కడుక్కున్న నీటికి ఆ మహిమ కలిగింది అన్నది ముంగి. నాకంటే ఎక్కువ అన్నదాత ఆ పేద బ్రాహ్మణుడు, ఇక్కడ చేతులు కడుక్కున్న నీరు ఏరై పారుతోంది. సక్తుప్రస్తుడి పర్ణశాల పక్క బురద నీ కుడి పక్కకు మాత్రమే సరిపోయి ఎడమ పక్కకు లేకపోయిందంటున్నావు అన్నాడు ధర్మరాజు. నిజమే, కానీ ఆ కాస్త బురద అంటితేనే నాకు ఒక పక్క బంగారం అయింది. నీవు చాలా గొప్పగా అన్నదానం చేస్తున్నావని విని ఇక్కడికి వచ్చి పొద్దుటి నుంచి ఈ బురదలో దొర్లుతూ శ్రమపడుతున్నాను, కానీ ఒక పెసరగింజంత మేరనైనా కూడా ఎడం పక్క బంగారం అవలేదు. సక్తుప్రస్తుడు పూటకు టికానా లేని పేదవాడే, కానీ ఆయన అన్నదానం ముందు నీ సంతర్పణ ఏ లెక్కకి రాదని తేలిపోయింది అన్నది ముంగి. ఆ ముంగి ఇలా ధర్మరాజుతో చెప్పేసి తన దారిన వెళ్ళిపోయింది. ధర్మరాజు సిగ్గుతో కుమిలిపోయాడు. శ్రీకృష్ణుడు తానేమీ ఎరగనట్లుగా దిక్కులు చూడటం మొదలెట్టాడు. ధర్మరాజు ఆయనతో, బావా
ఈ సక్తుప్రస్తుడెవరు అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు సక్తుప్రస్తుని గురించి ఇలా చెప్పసాగాడు. ఆ ముంగి చెప్పిందిగా, అతడొక పేద బ్రాహ్మణుడని. పేదవాళ్ళల్లోకెల్లా పేదవాడతను. అయితే అతను అతని కుటుంబం కూడా దేహి అని ఒకళ్ళను యాచించకుండానే జీవితం గడిపారు. అతను, అతని భార్య, కొడుకు, కోడలు ఈ నలుగురు కూడా పొలాలల్లో రాలిపడ్డ ధాన్యం ఏరు తెచ్చుకొని దంచి బియ్యం చేసి ఆ బియ్యంతో పొట్టపోసుకునేవారు. ఆ అన్నమే కొంత అతిథులకు పెట్టి మిగిలినది తాము తినేవారు. ఇలా రోజులు గడిచిపోతూ ఉంటే ఉన్నట్టుండి కరువు వచ్చింది. పేదవాళ్ళ సంఖ్య ఎక్కువై పొలాలల్లో రాలిన గింజలు ఏరుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. అంచేత సక్తుప్రస్తుని కుటుంబానికి చాలా ఇబ్బంది వచ్చింది. వాళ్ళు నలుగురు వెళ్ళి వరుసగా 4 రోజులు ఏరు తెస్తే ఒక్క పూటకు సరిపడా గింజలు దొరికేవి. అంచేత 4 రోజులకు ఒక మాట భోజనం చేసి తక్కిన రోజులలో పస్తులుండేవారు. ఇలా ఓ మాట 4 రోజులు ఉపవాసాలుండి కూడబెట్టుకున్న బియ్యాన్ని వండి ఆ అన్నం 4 వాటాలు చేసుకుని విస్తళ్ళల్లో వడ్డించుకొని తిందామనుకుంటే ఎక్కడి నుంచి వచ్చాడో ఒక అతిథి వచ్చాడు. మరెవరైనా అయితే ఆ సందర్భంలో, అయ్యా 4 రోజుల నుంచి మాకే తిండి లేదు, ఇప్పుడు వండుకున్నది మాకు పూర్తిగా కడుపు నిండదు కనుక మరో చోటు చూసుకోండి అని నిర్మోహమాటంగా చెప్పేద్దురు. కానీ సక్తుప్రస్తుడు అలా చేయలేదు. విస్తరి ముందు కూర్చున్నవాడు దభీమని లేచి ఆ వచ్చిన వృద్ధుని పాదాలు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకొని ఆయనను తన విస్తరి ముందు కూర్చోపెట్టి ఆరగించండి బాబు అని అన్నాడు. ఆ అతిథి ఈ కాస్త నేను తినేస్తే నీ మాట ఏమిటి అని అనకుండా ఒక్క మెతుకైనా మిగలకుండా విస్తట్లో అన్నం అంతా తినేశాడు. పోనీ అంతా తినేసి లేచాడా? అదీ లేదు. పైగా నాకేం కడుపు నిండలేదు అన్నాడు. అతిథి అర్ధాకలితో లేవకూడదని సక్తుప్రస్తుడు బాధపడ్డాడు కూడా. ఎందుకు? నా వాటా వడ్డిస్తాను అని ఆయన భార్య తన అన్నాన్ని తెచ్చింది. ఆయన, అయ్యో నేను నీకు తెచ్చిపెట్టవలసింది బదులు నీ వాట నేను పుచ్చుకోవటమా? ఏ భర్త తన భార్యకి ఇలాంటి అన్యాయం చెయ్యడు అని వాపోయాడు. అందుకామె, అబ్బే ఇందులో అన్యాయం ఏముంది? అన్నార్తుడై వచ్చిన అతిథికి ఆకలి తీర్చడంలో నాకు బాధ్యత ఉంది అంటూ తన అన్నాన్ని ఆ వృద్ధ బ్రాహ్మణునికి వడ్డించేసింది. ఆ అతిథి ఆ అన్నాన్ని కూడా తినివేయటానికి వడ్డించినంతసేపైనా పట్టలేదు. తినేసి ఇంకా కావాలి అన్నాడు. మహాత్మా ఇదిగో సిద్ధంగా ఉంది, ఆరగించండి అంటూ సక్తుప్రస్తుని కుమారుడు తన వాటా అన్నాన్ని తెచ్చిపెట్టాడు. అతిథి అది కూడా తినేసి, నా ఆకలి తీరలేదు, ఇంక లేదా అని అన్నాడు. ఆ మాట విని సక్తుప్రస్తుని కోడలు మహదానందంతో, మహాత్మా నా అత్తమామలు నా భర్త ధన్యులైనట్లే నేను కూడా ధన్యురాలిని అవటానికి అవకాశం వచ్చింది. ఇదిగో ఈ అన్నం కూడా భుజించండి అంటూ తన అన్నాన్ని కూడా తెచ్చి వడ్డించింది. అతిథి ఆ అన్నం కూడా తినేసి, నా కడుపు నిండింది అంటూ లేచి అవతలికి వెళ్ళి చేయి కడుక్కున్నాడు. అతని చేతి నుండి వచ్చిన నీళ్లతో పాటుపడ్డ మెతుకుల కోసం ఆశపడి వచ్చిన ఈ ముంగి తన కుడిపక్క బంగారం చేసుకుంది. అంతవరకు ముసలి బ్రాహ్మణుడికి మళ్ళీ ఉన్న అతిథి దివ్య పురుషునికి వల్లే మారిపోయాడు. ఆయన తేజస్సు చూసి సక్తుప్రస్తుడు వాళ్ళు ఆశ్చర్యపోయి, మహాత్మా మమ్మల్ని అనుగ్రహించటానికి ఈ అతిథి రూపంలో వేంచేసిన శ్రీ మహావిష్ణువే మీరు అని స్తోత్రం చేశారు. అందుకైనా నేను మిమ్మల్ని పరీక్షిద్దామని వచ్చిన యమధర్మరాజును. మీ ఆతిథ్యానికి మెచ్చుకున్నాను. 4 రోజుల నుంచి తిండి తినక తిందామని వడ్డించుకున్న సిద్ధాన్నాన్ని మనస్ఫూర్తిగా అతిథికి ఇచ్చేశారు. మీ చిత్తశుద్ధి గొప్పది. ఈ పుణ్యానికి ఫలంగా మీకు బొందితో కైలాసానికి వెళ్ళేటట్లుగా వరమిచ్చాను అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. మరి కాసేపటికి కైలాసం నుంచి విమానం వచ్చి ఆ నలుగురిని కైలాసం తీసుకుపోయింది. ఈ కథ విన్న ధర్మరాజు పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టి బంగారు పాత్రలు దక్షిణగా ఇచ్చిన తన అన్నదానం సక్తుప్రస్తుని అన్నదానమందు ఎందుకు పనికిమాలినదైనదని తెలుసుకొని చిన్నబోయి మౌనంగా యజ్ఞశాలకు తిరిగి వచ్చేశాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1950 మార్చి నెల చందమామలో వచ్చింది. రచన పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారు, మద్రాసు నుంచి.
ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.